నెల్లూరు రూరల్ 20వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ ఆదాల. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 20వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు, రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగినది. డివిజన్లోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో 43 లక్షల నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, వైఎస్ఆర్సీపీ నాయకులు వరాల లక్ష్మీనారాయణ, పచ్చా రవి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువగా పేద మధ్యతరగతి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకురావచ్చు మనం పట్టుబట్టి. నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఇతరుల కంటే 2-3 రెట్లు ఈ సంవత్సరంలో ఎక్కువగా తీసుకురావడం జరిగింది. ఇంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఉపయోగించుకొని 20 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తీసుకొని రావడం జరిగింది మన మున్సిపాలిటీ. ఇవే కాకుండా నేను పార్లమెంట్ నిధుల నుంచి ఎంపీ ల్యాడ్స్ సేవ్ చేసి 12 కోట్లు మనం ఇక్కడ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వినియోగించడం జరిగింది. గతంలో ఎవరు కూడా వినుండరు. ఒక సంవత్సరంలో ఒక ప్రాంతానికి 12 కోట్లు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం. ఈరోజు మనం శంకుస్థాపన చేసిన 40 లక్షల రూపాయలు కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చింది. కాబట్టి అభివృద్ధి చేయాలనే తపన మనలో ఉంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకొచ్చి పనిచేయచ్చు. మనకి ఇది వేగంగా అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మన రూరల్ నియోజకవర్గం ఒకటి. ఈ లేఅవుట్లు వేసేవాళ్ళు సగం మంది అప్రూవల్ తీసుకోరు, పార్కులు వదలరు, రోడ్లు వేయరు, అన్ని వదిలేసి ఏదో విధంగా అమ్మేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు పడి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా లేఅవుట్లలో రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది. ఇవన్నీ సరి చేయాలంటే ఇంకా 500 కోట్ల రూపాయలు మన రూరల్ నియోజకవర్గానికి అవసరం ఉంది. ఎస్టిమేట్ చేసాం. మనం రోడ్లు వేస్తూ ఉన్నామనే తలక ప్రతి ఒక్కరూ వచ్చి మా మీద ఒత్తిడి పెంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఒక ప్రాంతంలో 8 రోడ్లు వేసాం, 2 రోడ్లు మిగిలినాయి. ఆ 2 రోడ్లు వేయలేదని చెప్పి వాళ్ళు నానా దుర్భాషలు ఆడిన పరిస్థితి కూడా ఉంది. అర్థం చేసుకోవాలన్నమాట. 8 రోడ్లు వేసాడే తర్వాత మన 2 రోడ్లు కూడా వేస్తారనే ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఏ పని చేయకుండా రౌడీజం చేసుకుంటా కలెక్షన్లు చేసుకునే వాళ్ళ జోలికి మాత్రం ఎవరు కూడా పోరు. కాబట్టి ఇవి కొన్ని మనం అభివృద్ధి చేసేటప్పుడు ఈ అనుభవాలు కూడా ఉంటాయి. ఈ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మన రూరల్ని రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేదానికి ఈ మున్సిపల్ వాళ్ళతో కూడా సమీక్షలు నిర్వహించి మంచి ప్లానింగ్ ఏర్పాటు చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉండే పార్కులన్నింటినీ కూడా కబ్జాలు కానివ్వకుండా వాటినన్నింటినీ కూడా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఉండే బ్యాలెన్స్ రోడ్లన్నింటినీ కూడా నా సాయశక్తిలో ప్రయత్నించి పూర్తి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ రౌడీజం లేకుండా చేశాను. ఎక్కడ ఎన్నో చిన్నవి జరిగి ఉండొచ్చు మా నాయకులు కూడా. నేనేమి అందరూ హరిశ్చంద్రులు అని చెప్పను. అప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు మీటింగులు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళని, లేఅవుట్లు వేసేవాళ్ళని కానీ ఏదైనా పనులు చేసేవాళ్ళని, వ్యాపారస్తులను కానీ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు గతంలో ఏ విధంగా జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ఒక నెల రోజులు మీరు నా కోసం కష్టపడండి. నేను 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతాను. ఇది నా ఆఖరి ఎన్నికలు కూడా నేను మళ్ళా కంటెస్ట్ కూడా చేయబోను.
ఈ ఎన్నికలైన తర్వాత పూర్తిగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి గుర్తుండే విధంగా పనిచేసి రిటైర్ అవ్వాలనే నా ఆలోచనకి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.